రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా. కృష్ణందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం మీ అందరికీ మరొకసారి ఉదయకాల శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహాకృపను బట్టి మరి అనుదినం కూడా ఆసక్తితో ఆశతో దేవుని సందుకు వస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈ రోజుల పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే కనుక భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉండగా దేవునిని మరింతగా ఆరాధించాల్సినటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత ఎరిగి మనం దేవుని సందుకు వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖన వాక్య భాగంలోంచి అందరూ తెలిసినటువంటి వాక్య భాగమే ఒక ఆ స్త్రీని గురించి ఈరోజు మనం లేఖన వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవ పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల, అలాగే దేవుని యొక్క సన్నిధిలో నేను పరిచర్య చేయాలి అనేటువంటి తపన కలిగినటువంటి ఒక కడు వృద్ధురాలని ఈరోజు మనం లేఖన వాక్య భాగంలో చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, కనుక దేవుని యొక్క పని కొరకై దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక దేవుని గొప్ప రక్షణను మనం చూస్తామనేటువంటి సత్యాన్ని ఈరోజు వాక్యంలోంచి మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనం చూసినట్లయితే ఆషేరు గోత్రికురాలును పనీయులు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు తన పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమెతో కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ప్రియమైన వారు, ఇక్కడ చూసినట్లయితే కనుక ఈమె యొక్క ఆశ, ఈమె యొక్క తపన ఏంటంటే యెరూషలేములో దేవుని యొక్క కుమారుని కొరకు, రక్షకుని కొరకు కనిపెడుతున్నటువంటి వారిలో ఈమె కూడా ఒకటి అని మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, కనుక అన్న మనం చూస్తూ ఉంటాం, సెయింట్ యాన్స్ అనేటువంటి కాలేజీలు చూస్తూ ఉంటాం, మిషనరీ చూస్తూ ఉంటాం, ఒక పెద్ద మిషనరీ. కనుక ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటిది, ఎంతోమందికి వైద్యం అందిస్తున్నటువంటి ఆ గొప్ప పేరు కలిగినటువంటి స్త్రీని గురించి ఈరోజు మనం చూస్తున్నామండి. కనుక ఆమె చరిత్రలోకి ఎక్కడానికి ఏదైనా ప్రాధాన్యత ఉందా అని మనం చూస్తే కనుక ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవ చేయడం ఒకటే. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చూసినట్లయితే కనుక అన్న అనేటువంటి మాటకు కృప అనేటువంటి అర్థం. ప్రియమైన వాళ్ళరా, కనుక కృప అనేటువంటి పేరు పెట్టుకుంది, ఎనలేనటువంటి కృప కలిగి ఉండాలి. దేవుడు తన ఎడల కృప చూపించాలి, జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి. కానీ చూసినట్లయితే కనుక ఆమె జీవితం అంతా కూడా నిరాశ నిస్పృహలు మధ్య నడిచింది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకని మనం చూసినట్లయితే ఇక్కడ చరిత్రలో మనం తెలియచేస్తున్నాడు, ఆమెకు వివాహమై 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం ఉందండి. కనుక 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం ఉంది. 7 సంవత్సరాల తర్వాత తన భర్తను కోల్పోయింది. కనుక తన భర్తను కోల్పోయింది, తనకు పిల్లలు లేరు. కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక తను ఒంటరిది. కనుక భర్తను కోల్పోయింది, పిల్లలు లేరు, ఈ లోకంలో ఆశ లేదు, ఈ లోకంలో ఏదో సాధించేటువంటి తపన లేదు. తన జీవితంలో తను అనుకుంటుంది, బహుశా యవ్వన కాలంలోనే తన విధవరాలయ్యింది. యవ్వన కాలంలో విధవరాలు అయినప్పుడు తన యొక్క జీవితం నాశనం అయిపోయింది, తన జీవితం పతనం అయిపోయింది. నేను ఎందుకు దేవుని సంధికి వెళ్ళాలి, నేను ఎందుకు దేవుని ఆరాధించాలి, నేను ఎందుకు దేవుని కనపరచాలి, ఈ యవ్వన కాలంలోనే నా భర్తను దేవుడు తీసుకున్నాడంటే ఆయన ఎంత అన్యాయస్తుడు అనేటువంటి ఆలోచన ఆమె జీవితంలో రాలేదు. ప్రియమైన వాళ్ళరా, ఆమె జీవితంలో వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనేటువంటి దానికంటే కూడా దేవుడు ఈ స్థితిలో ఉంచినందుకు దేవుని మహిమపరచాలి అనేటువంటిది ఆమె జీవితంలో బలంగా నాటుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఆమె ప్రత్యేకంగా ఆమె గురించి మనం చూసినట్లయితే ఆమె ఆషేరు గోత్రికురాలు, పనీయులు కుమార్తె. యాకోబు దేవునితో పెనుగులాడినటువంటి స్థలం మనం చూస్తాం, పెనుయేలు అనేటువంటి పేరు పెట్టబడిందండి. కనుక ఆ యొక్క అర్థంతో ఉన్నటువంటి, అంటే దేవునితో ముఖాముఖిగా ఆ యొక్క గడిపినటువంటి స్థలం అనేటువంటి పేరు పెట్టబడినటువంటి తన తండ్రి ఆ యొక్క కుమార్తె. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునిని చూసే అనుభవం, వాళ్ళ కుటుంబము దేవుని చూసే అనుభవం కలిగినటువంటిది, దేవునితో ముఖాముఖిగా
పోట్లాడగలిగినటువంటి మాట్లాడగలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ఆషేర్ అనేటువంటి వాడు యాకోబు యొక్క 9వ కుమారుడు కనుక 12 మంది కుమారుల్లో 9వ కుమారుడు ఆషేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆషేరు గోత్రానికి చెందినటువంటి స్త్రీ ఇక్కడ అన్న అనేటువంటి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళరా. కనుక ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మరి కుటుంబంలో పుట్టినటువంటి ఆమె దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చూసినట్లయితే కనుక యవన కాలంలో తన భర్తను కోల్పోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుని ఎడల ఆమె భయభక్తులు కలిగి జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క మందిరం పట్ల ఆసక్తి ఉండాలి. ఆ మందిరం బాగుంటేనే నువ్వు బాగుంటావు. దేవుని ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం ప్రియమైన వాళ్ళరా. దేవుని ఇల్లు పాడైపోతే మన ఇల్లు కూడా పాడైపోతాయి. పాడైపోవడం అంటే ఒకవేళ నువ్వు బిల్డింగ్ బాగా కట్టుకోవచ్చు, బాగా నువ్వు అయితే అందులో మరి చక్కని చలువురాళ్ళు వేసుకోవచ్చు, ఎంతో సుందరంగా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు. కానీ నువ్వెన్ని దిద్దుకున్నా నీ జీవితంలో సమాధానం నెమ్మది ఉండదు. నీ ఇంట్లో నీ సమాధానం నిలవదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వెంత సంపాదించినా కొట్లాటలు, గొడవలు, సమస్యలు, ఈ సతమతమైపోయే పరిస్థితులే తప్ప నీ జీవితంలో నెమ్మది అనేటువంటి ఉండదు. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ఆ పనిని నువ్వు చేసి నీ పని నువ్వు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం భూమి మీద వర్ధిల్లుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ స్త్రీ తనకు మరి దేవుని చిత్తానుసారంగా ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేసింది. ఆఖరికి యేసయ్యను రక్షకునిగా ఆమె చూడగలిగింది. కనుక ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టమైన సేవ చేసి ఆయన పరలోక రాజ్యంలో పాలువారుగా మనం ఉండాలని కోరితే మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాకులు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె అనుకుంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి నీ పాదం చెంతకు వస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు మురేకించినామని ప్రార్థన చేయదురకుంటున్న సెలవు ఇచ్చిందావు నీకు వందనాలు ప్రభా. గడిచినటువంటి రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి నేను మరి యొక్క ఉదయకాల ధ్యానములో మీ సన్నిధానములో తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభా ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న ప్రభా చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేయించున్నాం నాయన. బలహీనుల కొరకు, రోగుల కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన ప్రభా మీరు నాయన ముట్టి నాయన బాగు చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అలాగనే ప్రభువా మరి ముఖ్యంగా ప్రభువా ఎదుగో తండ్రి నాయన ఈ అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలములలో నాయన కృప వెంబడి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా ఇదిగో తండ్రి మీ దాసురాలు అన్న ప్రవక్తిని గురించి ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన ఆయన ప్రభా ఇదిగో తండ్రి నాయన 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి ప్రభువా నాయన ఎనలేనటువంటి నీ సేవ చేసింది ప్రభువా. నాయన రేయింబగళ్ళు ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభా నీ సన్నిధిని విడువక ప్రార్థించింది నాయన. ఈరోజు నాయన ప్రభా ఈ జీవితం తండ్రి మీరు ఇచ్చిన జీవితం నాయన ప్రభాటి జీవితంలో నాయన ఒకవేళ ప్రభువా నిరాశ నిస్పృహలు ఎదురైతే, ఒకవేళ యవ్వన కాలంలో భర్తను భార్యను పోగొట్టుకుంటూ ప్రభువా ఎంతమంది బిడ్డలు ప్రభువా మీ సన్నిధికి వచ్చి నాయన ప్రార్థించి నమ్మకంగా తండ్రి మీ సేవ చేయగలుగుతున్నారు తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకునే కృప దయచేయండి ప్రభా. ఈ శాశ్వత జీవితం మిగిలిన జీవితం అయ్యా నీదేనని చెప్పి ప్రభువా సమర్పణ జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఇంకెంతమంది బిడ్డలు మారు మనసు లేక, రక్షణ లేక ప్రభా నిన్ను చూడలేని స్థితిలో ఉన్నారు తండ్రి. నాయన అన్న ప్రవక్తని ప్రభా నిన్ను చూసినట్టుగా ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఈ బిడ్డలు కూడా ప్రభా నిన్ను చూడడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఈ ఉదయకాల ధ్యానంలో తండ్రి పాల్పంపులు పంచుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించున్నాం. ఈ లైవ్ ద్వారా తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన ఈ ఉదయకాల ధ్యానాల్లో పాల్గొంటుండగా ప్రభువా వారి జీవితాల్లో ఉన్న నిరాశ నిస్పృహలు తీసివేయండి నాయన. నాయన వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రార్థనలు లేఖిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క నేను హృదయ వాంఛను మీరు తీర్చండి నాయన. ఈ క్రిస్మస్ కాలంలో ప్రభువా నాయన ఉన్నతమైనటువంటి మీ ఆశీర్వాదాలు, ఉన్నతమైన మీ దీవెనలు నాయన ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నీ కృప వెంబడి కృప మాకు దయచేసి నీ కృపలతో బలపరచమని, ఈ దిన దీవెలతో మమ్మల్ని నింపుమని ప్రభా. ఈ దిన మా పని పాటలో, ప్రయాణాల్లో, సమస్తమైన కార్యాలు కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు అందరికి తోడై ఉండి తన కృపలతో బలపరిచి నడిపించునుగాక. రక్షకుండు